ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ల్యాండ్నే భాగాలు చేసి ఎవరికి దక్కాల్సింది వాళ్ళకిచ్చేస్తే ఏ సమస్య ఉండేది కాదు. నా పెళ్లితో పాటు అక్క జీవితం కూడా సెట్ అయ్యేది. ఉష చదువుకు కూడా సహాయపడేది. అదొదిలేసి దానికి బదులుగా డబ్బులిస్తానండం ఎంత తెలివి తక్కువ పనో మీ అందరికీ అర్థమవుతుందా? అక్క, అసలు అన్నయ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా ఎందుకలా గోల చేస్తున్నావు? ఉద్దేశమేముంది? డబ్బులిస్తానని నమ్మించి పెళ్లి టైంకి ల్యాండ్ పేపర్స్ తీసుకొని పారిపోతాడేమో. దివ్య, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనుడేనా? ఇదో నువ్వు ఎవరినంటున్నావో ఏమంటున్నావో జర సోంచాయించుకుని మాట్లాడు. నీ ముష్టి 50 లక్షలానికో లెక్క అనుకున్నావు. ఇగో చిటికేస్తే వస్తాయి. ఒక్క నిమిషం. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడినివ్వండి. మధ్యలో మీరు కలగజేసుకోవద్దు. మీరేంటండి అన్నీ తెలిసినట్లు అలా వెనకేసుకొస్తున్నారు? నాకు తెలియకపోవడం ఏందే పిచ్చి మొహందాన. ఆయన గురించి మీకు పూర్తిగా తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకైనా మంచిది, ఒకసారి ఆలోచించరాదు? చూడమ్మా, మన దగ్గర 10 రూపాయలుంటే అవి ఖర్చయ్యేంత వరకు దర్జాగా బ్రతికేయడం అదేం గొప్ప విషయం కాదు. ఆ 10 రూపాయల్ని 100 రూపాయలు ఎలా చేయాలా అని ఆలోచించాలి. ఆ 100 నుంచే 1000 వస్తాయి, ఆ 1000 లక్షలవుతాయి. ఉన్న ల్యాండ్ని భాగాలు చేసి అమ్మేసుకుంటే ఏం లాభం ఉంటుంది చెప్పు? పైగా అది నువ్వు కష్టపడి సంపాదించింది. దాన్ని చేజార్చుకోవడం నాకిష్టం లేదు. అందుకే ల్యాండ్ ఇవ్వనని చెప్పాను. ఇకపోతే దివ్య పెళ్లి విషయంలో కానీ, జ్యోతి జీవితానికి కానీ, ఉష భవిష్యత్తుకు కానీ నేను ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను. దయచేసి నన్ను నమ్మండి. ఓ నా కొడుకు గొప్ప, నా కొడుకు గొప్ప అని పెత్తనం ఇచ్చావు కదా, ఇప్పుడు చివరికి ఏం చేస్తాడో చూడు. మరీ అంత గుడ్డి నమ్మకం పనికిరాదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.